ఇక్కడ ఎందుకు వస్తున్నావు మేడం? అక్కడ ఓ ఏమన్నాడు ఆయన? ఇక్కడ పోను ప్రతివాడు ఓవరాక్షన్ చేస్తున్నాడు. సైడ్ ఇయ్యం మేము ఎందుకు ఇస్తాం? సైడ్ ఇయ్యం మేము ఎందుకు ఇస్తాం? సైడ్ ఈ బచ్చా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? బాగుండన్నా. ఇప్పుడు నా బండి కాపారు. ఇవ్వరు కాదు, నువ్వు క్యాబ్ బుక్ చేసుకో. నీకు ఇప్పుడు ఏం కావాలి? తీసుకో. చక్కగా మాట్లాడరు. వాళ్ళతో గిల్తో ఏం మాట్లాడతావు? మజాక్ అవుతుందా నీకు? నువ్వు ఆగు. హలో, ఇద్దరు 2 బక్రాలు దొరికి వచ్చేసా కాక నువ్వు. అయితే కాల్ కరో మేరీ బాత్. అరే బండికి అంటే సెట్ చేసుకురా పిల్లకి. ఎవరు నరుకుతాను? కొబ్బరికాయలు నరుకుతా. అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. హలో గైస్, దిస్ ఇస్ గన్నీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నీ మోడల్. ఈరోజు ప్రాంక్ ఏంటంటే సినిమాకి పోతున్నాం. వస్తున్నావా అడుగు బ్రో. వస్తారుగా బరాబర్. 17కి సినిమా ఉంది. జమ్మూవే కిరాక్ ఉంటుంది. మన బడ్జెట్ 17 మనం కంపల్సరీ వెళ్ళండి. వాళ్ళ పని ఒక ప్రాంక్ చేసినాం. మనోడు ఎట్లా చేసిండంటే ఇక పోరిని పటాయించేసిండు హీరోని. తాగి వాళ్ళ కారు అడ్డం పోయి నువ్వు సినిమాకి వస్తావు రా అనేసి దమ్ వేసినాం. ప్రాంక్ అయితే క్రేజీ వచ్చింది. ఆ ప్రాంక్ వాళ్ళ మేనేజర్ చేయించాను అనమాట. ఆ విషయం సినిమా హీరోయిన్కి తెలియదు. క్రేజీ ఉంది. ఒక్కసారి మీరు చూడండి. కంప్లీట్ ఇచ్చేసినాం గట్టిగా. నాకైతే మస్తు పచ్చకాయలు పడ్డాయి. మీరే చూడండి. కానీ మర్చిపోకండి, 17కి మనకు సినిమా జమ్మూవే కిరాక్ ఉంటుంది. లెట్స్ వాచ్. అందరు అమ్మాయిని పడేస్తారు, హీరోయిన్ పడేసి ఎట్లుంటుంది అనేది వీడియోలో ఉంటుంది. మీరు చూడండి. అలా బయటికి రమ్మని చెప్పి. బయటకి రాను. సైడ్ ఇక్కడ రాను. బయటకి రాను. హలో, ఏం రోడ్డు మీద? బయటికి రాను ఫస్ట్. తాగండి, బయటికి రాను. ఇద్దరికి ఎందుకు వస్తుంది? ఎందుకు రాకూడదు? ఇది కార్లు పోయి జాగా కాదన్న, ఇది మనుషులు పోయి జాగా. మరి రోడ్డు ఎందుకు వేసారు? ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. రోడ్డు ఎందుకు వేసారు? మరి నువ్వు లేకపోతే కార్లో వండకపోయి. నువ్వు కార్లో వండకపో. ఏంటన్నా ఇక్కడ ఎందుకు వచ్చినా అంటున్నా? ఇక్కడ ఎందుకు వచ్చినా అంటున్నా? ఎందుకు రాకూడదు? అనుకున్నాగా సినిమా పోవాలని. క్యాబ్ కదన్నా, ఎట్లా సినిమా పోవాలి అనుకున్నాం. 17కి కార్ తీసుకుని వెళ్తాం అన్న సినిమాకి. కార్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. ఎవరు ఫస్ట్ ఎవరు చెప్పండి మీరు? ఎవరు మీరు? గల్లీలో అయినా డాన్ అన్న అర్థమవుతుంది. రౌడీ షూటర్ పటాయించుకుంటా ఆయన రౌడీ షూటర్ మా గల్లీలో. ఇక్కడ ఎందుకు వస్తున్నావు మేడం? అక్కడ ఓ ఏమన్నాడు ఆయన? ఇక్కడ పోను ప్రతివాడు ఓవరాక్షన్ చేస్తున్నాడు. సోదేం అన్న. మాకు మొన్న సినిమా ఉంది 17కి, మేము వెళ్ళాలి. మాకు కార్ కావాలి. మీరు మర్డర్ చేస్తారు. ఇప్పుడు మాకు కార్కి ఇచ్చేసి. కార్కి ఇస్తేనే మంచి వెళ్ళిపోతారు, లేకపోతే మాత్రం గలీజ్ ఉంటాయి. బండికి ఫస్ట్. ఏంది మేడం మీరు క్యాబ్ బుక్ చేయండి. బండి కావాలి. ఎందుకు ఇస్తారు బండి? అదేనా క్యాబా? అరే కాదన్నా, కావాలి బండి. రోడ్డు మీద సోది రోడ్డు మధ్యలో కొంచెం సైడ్ ఇవ్వండి. మీరు సైడ్ ఇయ్యం మేము ఎందుకు ఇస్తాం? సైడ్ ఇయ్యం మేము ఎందుకు ఇస్తాం? సైడ్ అమ్మాయిని ఎందుకు ఎవడికి రౌడీ షూటర్? పోలీసా కాల్ చేయి. ఈ బచ్చా గలక నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? బండికి ఫస్ట్ 4 మర్డర్లు చేసి నేను అర్థమవుతుందా? 6 మర్డర్లు అయితే మళ్ళీ ఇప్పుడు 17 సినిమాకి వెళ్ళాలన్నా. బాగుండన్నా. ఇప్పుడు నా బండి కాపారు. ఇవ్వరు కాదు, నువ్వు క్యాబ్ బుక్ చేసుకో. నీకు ఇప్పుడు ఏం కావాలి? తీసుకో. దేనికి ఆపారు? దేనికి?
ఇంకో చెప్పు సరే వెళ్ళిపో మనం పోదాం సినిమా నువ్వు కారెక్ట్ ఫస్ట్ నువ్వు కారెక్ట్ సినిమాకి వెళ్ళిపోదాం దానాడు అరే బ్రో ఎందుకు దొక్కుతున్నాను ఏంది అమ్మాయిన కాదు చేయండి కేసున్నాను ఏంది అమ్మాయిన కాదా మళ్ళా చేస్తున్నావు ఆయన ఎవరో తెలుసా నీకు ఆయన ఎవరు ఏమైనా గుణం కనపడిందా? అరే భయ్యా అన్న పెద్ద స్టోరీ అయిపోతారు మోగిద్దిలే కానీ తెలిసి కానీ వెళ్ళవు పైన అర్థమైతేనే అరే తంతర పోయి చెప్తున్నా మేడం ఒక నిమిషం కర్రా దుబ్బకన్నా అర్థమైతే దుబ్బకన్నా బయలుదేరి ఫస్ట్ అన్న ఒక నిమిషం చెప్పినాక వింటావా మా వాళ్ళు వస్తారు ఇప్పుడు ఏమంటున్నా అంటే వెళ్ళిపో బండికి ఇచ్చేసేయి చెక్ చేసుకున్నావా రౌడీ షీటర్ చెయ్యందుకు ఇస్తున్నావు అన్న నువ్వు చెయ్యందుకు ఇస్తున్నావు భయ్యా మేడం చంపేస్తాం ఇక ఫైట్ ఏం లేదా ఫైట్ ఏం లేదా కానీ చెక్ చేసుకోపోను ఇక్కడ రా నువ్వు ఇక్కడ రా అరే అరే కార్ తీసుకోరా కాకా కథ వేరే తాగిందో మంచిగా గలీజ్ అయిపోతుంది కథ వేరే అవుతుంది 70 మాత్రం రాను బండికి ఇచ్చిన 70 ఎవరున్నారు అదే బండి తీస్తాను బండి ఎక్కువ అరే భయ్యా అమ్మాయి లేదు గిమ్మాయి బండి ఫస్ట్ అరే బండి తల తీసుకో మనం వెళ్ళిపోదాం ఎందుకు వేస్తున్నావు అసలు నాకు అర్థమైతేనే హీరో అనుకుంటున్నావా ఏంది ఫాల్తుకే చక్కగా మాట్లాడరు ఫాల్తు గిల్తూ ఏం మాట్లాడతావు మజాక్ అవుతుందా నీకు నువ్వు నువ్వు అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడు అమ్మాయి కాదు భయ్యా అక్క ఎందుకు అక్క అట్లా మాట్లాడుతున్నావు భయ్యా మీరు వెళ్ళండి భయ్యా కాదు దాను ఏరేక దాని భయ్యా మీరు వెళ్ళండి భయ్యా మనకు గొడవద్దు కార్ కిస్ మాకు ఇచ్చేసి ఎందుకు ఇది నా కారు కదా అది మనం ముగ్గురుగా చెల్లిపోదాం అంటే ఎందుకు మీరు డౌన్లోడ్ చేయండి వదిలే చేతి వదిలే ఇప్పుడు గొడవ అయితే అర్థమవుతుందా గొడవ అయితే సోషల్ నచ్చదు ఫోన్ చేస్తున్నావు నో సోషల్ హలో ఇద్దరు 2 బక్రాలు దగ్గర వచ్చేసా కాక నువ్వు అరే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు తీసుకోవడానికి ఇక్కడ కార్ ఎక్కించుకోమని నువ్వు అరే కార్ తీసుకోపోయా నువ్వు కార్ తిని బండి ఎక్కిపోను నేనేమన్నా అన్నా నిన్ను ఇప్పుడు ఆమె ఎక్కమంటున్నావు దేనికి కార్ ఆమెదే కదా అయితే కాల్ పోలీస్ కాల్ కరో मेरी बात గొడవ అవుతుంది గొడవ అవుతుంది బండి చెప్తా బండి కర్రా బండిని ఎవరిని పిలుస్తావు మన్నాన్ని పిలుస్తా 17 తారీఖు వస్తాడు అర్థమవుతుందా ఏందన్నా బండి తీసి ఫస్ట్ నువ్వు అరే బండి తీసి అంటే అరే సెట్ చేసుకురా పిల్లకి అబ్బా ఎంత ముగ్గుకున్నాడే సిగ్గు శరం అన్నం తింటారు గడ్డి తింటారు ఇద్దరు గడ్డి తింటాం బ్రో మొత్తం ఏం వీళ్ళు కావాల్సిన తినపో మాదే ఇప్పుడు తినొచ్చినా బ్రో గడ్డి నీకు నవ్వొస్తుంది ఎందుకు నీకు పిచ్చానా నాకు సైక్ అయిపోయింది అర్థం కావట్లేదు చూస్తుంటే సైడ్ ఇవ్వండి ఎందుకు వస్తారు మీరు అంటున్నా మా జాగాలకించి అందుకే ఓ 17 తారీఖు మన సినిమాలో మేము పోతాం కార్ ఇచ్చేసేరి అన్న పేరు చెప్పండి నీకు ఎందుకు ఎందుకు చెప్తాం అన్న పేరు సెట్ చేసుకున్నామనే నేను సెట్ చేసుకున్నాను మాట్లాడతా బ్రో నేను బ్రో సెట్ చేసుకున్నాను మనోడు ఉన్నాడని చెప్పి అట్లా యాక్ట్ చేస్తుంది నాకు ఇంట్రెస్ట్ లేదు ఏమి ఇంట్రెస్ట్ లేదు కార్ ఎక్కితే మంచిగా చెప్తున్నా ఎవరు నరుకుతాను కొబ్బరికాయలు నరుకుతా
ఎవడన్నా ఎవడికన్నా ఆ అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా నువ్వు ఏడిపోతావు అర్థమవుతుందా నువ్వు ఫస్ట్ ఇక్కడ నేను సార్ చేస్తావు ఇక్కడ రా ముంగల్ రాను ముంగల్కి వచ్చి మాట్లాడు ముంగల్ రాను ఇక్కడ రాను ఇక్కడ రా బ్రో తీసుకురా ఇక్కడ అరే భయ్యా ఇగో రాని చెప్తున్నాం మొత్తం బలగొడితే ఇప్పుడు లేకపోతే ఇక్కడ రాండి మీరు ముంగల్ రండి ఇక్కడ రాను వాళ్ళు భయపడతారు మీరు ప్రాంక్ చేసిన ఒక్క నిమిషం ఇక్కడ రాండి మీరు చెప్పాలి ప్రాంక్ అట్లా కొడుతున్నాయి అన్న లేకపోతే ఏంది సోది రోడ్డు మీద ప్రాంక్ అన్నా మీ పైన మీ వాడు ప్రాంక్ చేసి మహేష్ అలా వేపించింది ఈ పరంగా ఆఫీస్ పక్కన ఆగండి ఇక్కడ రాన్న కోపం కాకన్నా అరే ఇక్కడ రాన్న సారీ అన్న ఏమనుకోకరి కెమెరా సంతలు చూడండి కెమెరా ఏం తాగలేదు అరే అమ్మా భయపడుతుంది నా కెమెరా ఎక్కడ ఉంది మా అన్న మేనేజర్ మహేష్ అలా ప్లాన్ చేయించింది ఇట్లా వస్తారని చెప్పి గల్లకి వచ్చి అందులో కెమెరా పెట్టేసినాం ఏమో తెలిసే సారీ అన్న ఏమనుకోకరి మీ వాళ్ళే ప్లాన్ చేయించారు నాకు అదే ఒకేసారి రోడ్డు మీద వెళ్తుంటే ఆఫీస్ ఎవరు చేస్తారు ఇట్లా అసలు చూద్దాం ఇట్లా చెప్పి ఆఫీస్ దగ్గరికి వస్తురని వచ్చేసి ఆపమని చెప్పిండు అందులో కెమెరా పెట్టిన చూడండి అక్కడ ఇప్పుడు 17 మన సినిమా గురించి అందుకే చెప్పాలి మేము రాశి సింగ్ మాకు తెలియదు కదా కరెక్ట్ చెప్పండి ఒకసారి ప్లాన్ చేసినాం గన్ని మోడల్ ఛానల్ తెలుసు మనోడు మీ పైన ప్రాంక్ నేను తాగినలాగా ఇష్టం అన్న తెలుసా మస్తు బ్యాలెన్స్ కొడతాం అనుకున్నా నమస్తే సినిమా అంటే కిరాకుంటా చూసుకోరి అదిరిపోయింది సారీ అన్న ఏమంటారు సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మోడల్ ఇంకా మీరు రమ్మని చెప్పండి మన సినిమాకి పబ్లిక్ సెప్టెంబర్ 17 అందరూ థియేటర్కి రండి థియేటర్కి రండి ప్లీజ్ నాకైతే మస్తు భయం అందరిని ఎంకరేజ్ చేయండి నాకైతే మస్తు భయం వేసిన కొడతా అనుకున్నా రోడ్డు ఒకసారి ఇక్కడ రా కాక రోడ్